ఎక్కడెక్కడో చూస్తున్నాం వింటున్నాం కదా. సార్ మన కళ్ళ ముందరనే ఎదుగుతున్నాడు. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎజిరి టీచర్ నుంచి ఇక్కడ వచ్చిన హై స్కూల్కి, మళ్ళీ హై స్కూల్ నుంచి కాలేజీకి పోతున్నాడు. ఇంకా కొన్ని రోజులు అయితే అట్లా ఎక్కడ పోతున్నాడు సార్. మనం ఆపలేం సార్ని కదా. మన కళ్ళ ముందే ఒక ఉదాహరణ. సార్ హైట్ ఒకటే కాదు, ఫస్ట్ చూసినప్పుడు నేనేమో ఇంత పెద్ద హైట్ ఉన్నాడు అనుకున్నాను, నేను చాలా ఎదిగినాడని. సో హైట్ ఒకటే కాదు, జీవితంలో కూడా ఎదుగుతూనే ఉన్నాడు, ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు ముందుకు కూడా. ఓకే సార్, వెల్కమ్ సార్. రహమత్ సార్. అలాంటి మార్కులే వస్తాయి. అయితే విద్యార్థుల్లో కొందరు నేను అడిగాను, ఇక్కడ ఉండే 10th విద్యార్థుల్లో, మీరు ఫ్యూచర్ ఏమవుతారు, మీ ఫ్యూచర్ ఏంటి, మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి అని. చాలా మంది చెప్పారు, సార్ మేము మీలాగా టీచర్లు అవుతాం, సార్ మేము డాక్టర్లు అవుతాం. సార్ వెల్కమ్ హార్ట్లీ, ప్లీజ్ రండి సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. కొంతమంది విద్యార్థులను అడిగితే చెప్పారు, సార్ నేను భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్నాను, నేను ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాను, నేను గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటున్నాను, గవర్నమెంట్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, ఇంకా కొందరు అయితే సిబిసిఐడి కావాలనుకుంటున్నాను, ఇంకొందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, ఇంకొందరు ఆర్మీ ఆఫీసర్ కావాలా. ఇంకా కొందరు విద్యార్థులు చెప్పారు, సార్ నేను మంచి బైక్ మెకానిక్ కావాలనుకుంటున్నాను. తప్పేముంది. ఇంకొందరు విద్యార్థులు చెప్పారు, సార్ నేను మంచి ఫార్మర్ కావాలనుకుంటున్నాను, మా డాడీ ఫార్మర్, నేను ఫార్మర్ అవుతా, మాకు పొలం ఉంది, మంచి పంటలు పండిస్తా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ప్రతి విద్యార్థికి జీవితం పట్ల స్పష్టత ఉండాలి. రేపు నేనేంటి, రేపు నేనేం కావాలి అనే లక్ష్యం మీకుంటే తప్పకుండా మీరు ఆ లక్ష్యం వైపే వెళ్తారు. ఆ లక్ష్యం లేనప్పుడు మీరు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోలేరు. కాబట్టి విద్యార్థులు ఈ గేట్ దాటక ముందే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ప్రామిస్ చేసుకొని బయటికి వెళ్ళండి. తప్పకుండా మీకు మీ గురువుల ఆశీస్సులు, సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్, మీ పేరెంట్స్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. పాఠశాలలో 5 ఏళ్ళు చదివారు, పేరెంట్స్ మిమ్మల్ని 10 ఏళ్ల నుంచి చదివిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల నుంచి పేరెంట్స్ చదివిస్తే 5 ఏళ్ళు టీచర్లు మీ వెంట పడి మీకోసం తప్పిస్తూ చదువు చెప్తే లాస్ట్ 3 గంటలు రాసే ఎగ్జామ్లో 3 గంటలు సరిగ్గా ఎగ్జామ్ రాయకపోతే ఆ వచ్చే రిజల్ట్లో చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళు కష్టపడి కూడా 35 మార్కులు రాకుంటే, 28 మార్కులు రాకుంటే చాలా వికారంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నంతసేపు ఈ వారం, ఈ 15 రోజులు పూర్తిగా ఎగ్జామ్స్ మీదనే ధ్యాస పెట్టండి. తప్పకుండా మీకు మంచి సక్సెసే వస్తుంది. ఇంకొక చిన్న విషయం చెప్తాను. చాలామంది ఇటీవల వచ్చిన సినిమాల గురించి, పుష్ప కావచ్చు, ఇంకోటి కావచ్చు, పుష్ప అనగానే ఇట్లా అంటున్నారు. ఏమది మంచిగా చెప్పింది. పుష్ప అనగానే ఏమంటున్నారు, తగ్గేదేలే అంటున్నారు. చాలామంది సినిమాలో కనెక్ట్ అయ్యారు, నో ప్రాబ్లం. సినిమాల్లో మీరు ఏం చూస్తారు, తగ్గేదే చూస్తారా? సినిమాలు వద్దన్నా మీరు చూస్తారు, కానీ సినిమాల్లో కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి. అదే సినిమాలో తన ఫ్యామిలీ కోసం తను ఎంతకైనా రిస్క్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆ హీరో. తన అన్న కూతురు, చిన్న అన్న ఆయన, తన అన్న కూతురు రిస్క్లో ఉందని తన ప్రాణాలను రిస్క్లో పెట్టి కాపాడుతాడు ఫ్యామిలీ కోసం. అవి కనిపించవా? చాలా సినిమాల్లో దేశం కోసం, దేశభక్తి కోసం ఎన్నో మెసేజ్లు ఇస్తున్నారు. అవి కనిపించవా? కేవలం తగ్గేదేలే మాత్రమే కనిపిస్తుందా? మీకు హీరోలు ఎవరు అంటే చెప్తారు చాలా మంది, అల్లు అర్జున్ అంటారు, ఇంకోరంటారు. మీ హీరోలు మీ ఎదురుగానే కూర్చున్నారు కదా, మీకోసం కష్టపడే వాళ్ళు మీ ఎదురుగానే కూర్చున్నారు కదా. మీకోసం 24 అవర్స్ అంటే 24 అవర్స్ కష్టపడే వాళ్ళు మీ అమ్మ నాన్న కదా. నువ్వు ప్రాణం కావాలి అంటే తీసుకొని ఇచ్చేటోళ్ళు మీ అమ్మను కదా. వాళ్ళు మీ హీరోలు కావాలి కదా. నువ్వు అభిమానించే హీరో అల్లు అర్జున్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు నువ్వు సినిమా గేట్ దగ్గర వెళ్ళి నిలబడితే పైసలు ఇస్తే తప్ప లోపలికి రానియడు. ఆయన నీకు హీరో ఎట్లయితాడు? నీ దగ్గర పైసలు గుంజుకునే వ్యక్తి, నీ దగ్గర వ్యాపారం చేసే వ్యక్తి, నీ డబ్బులు తీసుకుని సంతోషాన్ని పంచుతున్నాడు, నో ప్రాబ్లం, కాదనేది కాదు. కానీ నువ్వు అభిమానంగా అభిమానిస్తలేడు, నువ్వు ఆయనను అభిమానిస్తున్నావు. నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను ఇష్టపడే వాళ్ళు, నిన్నుగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులు, గురువులు తప్ప ఇంకెవ్వరూ కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నీవు పోతూ ఉన్నావు ఇంటికి, నీ టైం బాగాలేకనో ఏదో అయ్యి యాక్సిడెంట్ అయింది, కాలు చేతులు ఇరిగిపోయినాయి, హాస్పిటల్లో పడ్డావు. నువ్వు హాస్పిటల్లో స్ట్రెచర్ మీద ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? వస్తారు బంధువులు, ఖచ్చితంగా వస్తారు. ఏం తీసుకొస్తారు? బ్రెడ్ ప్యాకెట్ తీసుకొస్తారు, లేదా యాపిల్ తీసుకొస్తారు, ఇస్తారు. ఏం కాదులే ఒక వారం అయితే బాగా అవుతాలే, వెళ్ళిపోతారు. సాయంత్రం కల్లా, ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా వెళ్ళిపోతారు. దోస్తులు అసలు ఏమారా, ఎట్లా పడుతుందా పలకరిస్తారు. గంట ఉండి మళ్ళీ రేపు వస్తా, ఏం భయపడకు,
ఏం భయపడేది, ఆల్రెడీ కాల్చెట్లు ఇరిగిపోయినాయి. వెళ్ళిపోతారు, నీ దోస్తులు వస్తారు వెళ్ళిపోతారు, నీ బంధువులు వస్తారు వెళ్ళిపోతారు, నీకు పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. చూడు, గుర్తుంచుకొని అన్నాను, నువ్వు 40 రోజులు హాస్పిటల్లో బెడ్ మీద ఉండు, 40 రోజులు నీ పక్కలే కూర్చొని నీకే సేవ చేసు, నువ్వు ఉచ్చబోసిన తీసు, నువ్వు మలం చేసిన విసర్జించిన దాన్ని అంతా శుభ్రపరుస్తూ ఉండేది నీ తల్లి మాత్రమే, నీ తండ్రి మాత్రమే. గుర్తుపెట్టుకో, మీ అమ్మనైనా తప్ప ఎవరు 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 నీకు సర్వీస్ చెయ్యరు, వాళ్ళు చేసినంత ఎవరు చెయ్యరు. అది కదా స్వచ్ఛమైన ప్రేమ అంటే, అది కదా కల్మషం లేని ప్రేమ అంటే. ఎవరో చూసిర్రని, ఎవరో నవ్విర్రని, ఎవరో చెప్పిరని ఫ్యామిలీని కాదంటావా? ఫ్యామిలీని దూరం పెడతావా? ఫ్యామిలీని బాధ పెడతావా? నీ బలమే ఫ్యామిలీ కావాలి, నీ బలమే నీ గురువులు కావాలి. నువ్వు అడుగు, నువ్వు ఎదగడానికి నీకు ఏం మార్గం కావాలో గురువులు చూపిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? ఈ జిల్లా మొత్తంలోనే టాపర్స్ వాళ్ళు, ర్యాంకర్స్ వాళ్ళు, అత్యంత బ్రిలియంట్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు తెలుసా మీకు? ఈ స్కూల్లో చదవడం ఒక అదృష్టం, ఒక భాగ్యం. ఎమ్మెల్యే స్థాయి నుంచి రికమెండేషన్స్ వస్తాయి ఇక్కడ అడ్మిషన్ కోసం, తెలుసా మీకు? అంత గొప్ప స్కూల్లో మీరు ఉన్నారు, అంత గొప్ప టీచర్ల మధ్యలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు ఎంత లాక్కోవాలి వాళ్ళ నుంచి నాలెడ్జ్ని, ఎంత పొందాలి వాళ్ళ నుంచి నాలెడ్జ్ని. వాస్తవంగా నేను చెప్తున్న ప్రామిస్, నేను ఈ స్కూల్కి స్కూల్ లాగానే భావిస్తాను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకున్నా. అది నా ఫేర్వెల్ డే రోజు చెప్పుకుంటా, ఈరోజు మీ ఫేర్వెల్ డే కాబట్టి. ఆ నాలెడ్జ్ తీసుకోండి. ఆ గేట్ దాటిరంటే మీకు మళ్ళీ దొరకరు ఇల్లు. మీరు లోపలికి వస్తామన్నా అది కష్టం. చాలా పవిత్రమైన ప్రదేశంలో మనం ఉన్నాము. అలాంటి ప్రదేశాన్ని కల్తీ చేయొద్దు. అది గొప్ప భాగ్యం మీకు దక్కినందుకు మీరు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. అమ్మ ఉంది కదా, నాయన ఉన్నారు కదా. ఈ ప్రపంచంలో నువ్వు వచ్చిన తర్వాత నీ అందాన్ని చూసి, నీ చదువుని చూసి, స్ట్రక్చర్ని చూసి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. నీ డబ్బుని చూసి, ఇంకో దాన్ని చూసి నువ్వు ఎలా ఉన్నావో చూడకముందే నిన్ను ఇష్టపడ్డ వాళ్ళు మీ అమ్మ నాన్న. నువ్వు ఎలా ఉన్నావో తెలియకముందో, నీ కళ్ళున్నాయా, కాళ్ళున్నాయా, ముక్కొంకరనా, మూతొంకరనా ఏమి తెలియకముందే నువ్వు కడుపులో పసిగుడ్డుగా ఉన్నప్పుడే నా బిడ్డ, నా కొడుకు అని గారాబంగా ఆరాట పడుతూ నిన్ను కన్నవాళ్ళు మీ అమ్మ నాన్న. వాళ్ళ కోసం నువ్వేం చేస్తావో చెప్పు, వాళ్ళ కోసం నువ్వేం చేస్తావో చెప్పు. నిన్న పిల్లలు వచ్చారు, ఇట్లా వేసుకున్నారు, రంగులు కొట్టుకున్నారు, వీపుల మీద వేసుకున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, ఈడ పెట్టించుకున్నారు, ఆడ పెట్టించుకున్నారు. ఏమరా అంటే ఇది ఆటోగ్రాఫ్ సార్, ఇది ఏం చెప్పిర్రా అది చెప్పిర్రు. ఎందుకురా ఇది అంటే ఇది బ్రాండ్ సార్, బ్రాండ్ బోలెటో దిఖనే నైరత కనిపించదు, బ్రాండ్ అనేది వినిపిస్తుంది. చెప్పాలనా? హెచ్ఎం వెంకటనరసాయ కనిపిరా మీకు? కనిపిస్తారు. అది బ్రాండ్. అది మీరు ఇట్లా రాబడి వచ్చేది కాదు, అది వినపడితే కనిపించాలా. లైన్ మాలు అప్పు సింహం కైసా పుకారదా? సింహం అనగానే అది పిక్చర్ కనిపించింది కదా, ఆ పిక్చర్ దాని ఇమాజినేషన్ అంతా కనిపించింది కదా, అది బ్రాండ్. అది అట్లా రావాలా, ఇట్లా రాసుకుంటే వచ్చేది కాదు బ్రాండ్, ఇట్లా గీసుకుంటే పూసుకుంటే వచ్చేది కాదు బ్రాండ్. నీకు నిజంగా ఉంటే, నీకు నిజంగా కెపాసిటీ ఉంటే, నీకు నిజంగా టాలెంట్ ఉంటే, నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వేందో నిరూపించు, నీ టాలెంట్ ఏందో చూపించు, నువ్వు సాధించు, నువ్వు గెలు, నువ్వు సక్సెస్ గా. అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. బిజినెస్ లో కూడా టాప్ వెళ్ళిరు మన దేశం నుంచి. అలా నువ్వు ఎదుగు. ఏ రంగమైన వ్యవసాయంలో కూడా టాప్కి వెళ్ళిరు. మోడీ సార్ ఒకప్పుడు ఛాయ్ అమ్ముకునేవారు, మనతో పాటు మనలాగానే పేద జీవితమే, కానీ ఈరోజు దేశానికి దిక్సూచి అయిపోయారు. రేవంత్ రెడ్డి సార్ మనలాగానే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అబ్దుల్ కలాం సార్ పేపర్లు అమ్ముకున్న వాళ్ళు, ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అట్లా మనము కూడా ఎందుకు కాకూడదు? ఆ డిజైర్ మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. చాలా మంది గురువు కన్నా గూగుల్ మిన్నా అంటున్నారు, అది తప్పు. ఎప్పటికీ గూగుల్ కన్నా గురువే మిన్నా. మీరు గురువులలో ఉన్నంత నాలెడ్జ్ గూగుల్లో కూడా దొరకదు. అది అర్థం చేసుకొని మీరు ఆ రకంగా సార్ థ్యాంక్ యూ జాన్ సార్. పిల్లలు మీ అందరూ తప్పకుండా
ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి. ఇప్పటి ఆలస్యం ఉంది, నేను చాలా సమయం తీసుకున్నాను, మన్నించండి మేడం. నాకు అవకాశం వస్తుంది అనుకోలేదు, అయినా మంచి ఆపర్చునిటీ కల్పించారు. థ్యాంక్ యూ. పిల్లలు, మొదటి ఎగ్జామ్ ఏది? తెలుగే కదా. సెంటర్ ఏదైనా, ఎగ్జామ్ ఏదైనా మేం రెడీ అన్నారా? అంటారా? అదండి. సెంటర్ ఏదైనా, ఎగ్జామ్ ఏదైనా మేం రెడీ. ఆ మొదటి రోజు రాసే ఎగ్జామ్ ఎంత ఆ రోజు మీరు ఏదైతే సక్సెస్ సాధిస్తారో ఆ కొనసాగింపు అలా జరిగిపోతుంది. రోజే ఇబ్బందికరంగా ఉందనుకో, మిగతా ఎఫెక్ట్ అట్లే పడుతుంది. కాబట్టి మొదటి రోజు కోసం బాగా ప్రిపేర్ కాండి. ఆటోమేటిక్గా మిగతా వాటికి సెలవులు ఉన్నాయి, ఇంకా ప్రిపేర్ కావచ్చు. తప్పకుండా మీరు సక్సెస్ ఇస్తారు. మీ అందరికీ నా యొక్క ఆల్ ది బెస్ట్. తెలిసిన క్వశ్చన్ వస్తే ఏం చేయాలా? బాగా రాయాలి. తెలియని క్వశ్చన్ వస్తే ఇంకా బాగా రాయాలి. అది తప్పకుండా మీకు నా ఆల్ ది బెస్ట్ తెలుపుతూ, ఈ మరొకసారి నాకు సందర్భం వస్తుందో లేదో జాన్ సార్తో వేదిక పంచుకుంటూ మీ అందరికీ మరియు మీ అందరి నాన్నలకు అంకితం చేస్తూ ఒక చిన్న పాటతో నా ఉపన్యాసాన్ని ముగిస్తా సార్తో కలిసి. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితారమ కలకి, నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం నివ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. పిల్లలు, ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పాలి. మీ అందరూ ఎంతో కొంత అదృష్టవంతులు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మీరు మీ నాన్నతో గడిపారు. నేను ఇంకొక నెలకు పుడతాను అనంగా, అంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు 8 నెలల వయసులో ఉన్నప్పుడు, కడుపులో 8 నెలలు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా నాన్న నేను చూడలేదు. ఈరోజు మా నాన్న నా ఎదుట ఉంటే నా విజయాన్ని చూసి ఎంతో గర్వపడేవాడు. నాన్న థ్యాంక్ యూ, లవ్ యూ. అందుకే పిల్లల కోసం ఏనాడు వచ్చినా మా నాన్న రాలేదు కదా అనే ఫీల్ ఉంటుంది నాకు. పాఠశాలలో దౌలత్ మరియు విష్ణు సార్ని చూసినప్పుడు ఇలాంటి వారు నాకు కూడా నాన్నలుగా ఉండింటే ఇంకెంత బాగుండో అనిపిస్తుంది. అందుకే దౌలత్ సార్ అప్పుడప్పుడు నన్ను అబ్బాయి అంటాడు, నేను బాబాయ్ అంటాను. విష్ణు సార్ని కూడా నేను అలాగే భావిస్తాను, మా బాబాయ్ లాగా. అలాంటి బాబాయ్ ఉంటే ఇంకెంత బాగుండు కదా అనిపిస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఎట్టి పరిస్థితుల్లో నాన్నలని అమ్మలని బాధ పెట్టద్దు. వాళ్ళ ప్రాణమే మీరు, వాళ్ళ సర్వస్వం మీరు. వాళ్ళు ఇంకేమి కోరుకోరు. మీ సక్సెస్, మీ ఆనందం. దానికోసం మీరు ఎప్పుడు మీ విలువల్ని కోల్పోకుండా వాళ్ళని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మా, లవ్ యూ డాడ్. సార్ ప్లీజ్. నన్ను ఈ పాటలో కూడా ఫాదర్గా చేయమని చెప్పి ఒక పాత్ర ఇచ్చారు. అయినా నాలో కూడా ఫీలింగ్, తండ్రి ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉంటారు. ఎప్పుడే కానీ నాన్న మన బలం, నాన్నకు బాధ్యత ఉన్న వ్యక్తి. పిల్లవాడిని పైకి ఎగేసేటప్పుడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి శిఖరాలు ఎదగాలని చెప్పి కోరుకునేవాడు నాన్న. అన్ని బాధలు ముందు ఉన్న తను బాధను అనుభవిస్తూ ఆ బాధను బయటికి చెప్పని వ్యక్తే నాన్న. నాన్న బాధ్యతలతో పాటు బలము, సంతోషాన్ని పంచే వ్యక్తి కూడా, ఆనందపడే వ్యక్తి కూడా.
ఎప్పుడైనా ఓటమి జరిగినప్పుడు నేనున్నాను నేనుకిలా అంటూ భుజాన్ని తట్టే వ్యక్తి కూడా నాన్ననే. ప్రతి ఒక తిట్టు వెనుక తన యొక్క కుమార్తె తిట్టేటప్పుడు ఎప్పుడు నా బిడ్డ తను నడుస్తున్నటువంటి ప్రయాణం లోపల దారి తప్పుతాడో అన్నటువంటి భావనతోనే తిడతాడు తప్ప లోపల ప్రేమ అంటూ అమ్మ కంటే ఎక్కువ ఉంటుంది. అమ్మ కేవలం కనిపక్కకు వదిలేస్తుంది, కానీ జీవితాన్ని మొత్తం తీర్చిదిద్దేంత కూడా నాన్ననే. బాధలతో పాటు సంతోషంతో పాటు జీవితాన్ని కూడా. అలాంటి నాన్న ఉన్న వాళ్ళందరికీ కూడా నాన్నను గౌరవించండి. నాన్నకు తలెత్తి మాట్లాడొద్దు. నీ శబ్దము నాన్న శబ్దము కంటే ఎక్కువ కావద్దు, ఎప్పుడు కారాదు. నాన్న తిట్టేది మనకు ఏదో ఒక ప్రయోజనం కొరికే, ఏదో ఒకటి లబ్ధి చేకూర్చడానికే, నిన్ను జీవితంలో నిలబెట్టడానికి అనే విషయాన్ని గుర్తించుకోండి. అందరూ కూడా మీ నాన్న వాళ్ళని కూడా మీరు కూడా అందరు గౌరవిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన బ్రహ్మ సార్ మరియు మన జానకరామ్ సారు పాట పాడినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ. రైట్, థ్యాంక్ యూ సార్. నిజంగా రామా సార్ చాలా పెద్ద ఫేరర్లు ఇస్తున్నాడు మనకి కదా, అందరు నేర్పించాడు. నిజంగా మీకు అన్నిలు కాదు కానీ